కదా, ఇది నేను అబద్ధాలు చెప్తున్నాను. నేను అబద్ధాలు ఏం కాదు. మా జిల్లాలో అందరూ 45,000 పైన గెలిచారు. అచ్చెన్నాయుడు 32,000 ఉండిపోయాడు. సిగ్గుమాలిన ఆడొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అచ్చెన్నాయుడు గెలిచిన తర్వాత ఏంటి, పూజకి పనికిరాని పువ్వు, ఎవడరా పూజకి పనికిరాని పువ్వు, నువ్వు పూజకి పనికిరాని పువ్వు కాబట్టి 32,000 కొన్నావు నువ్వు. నీకు దమ్ముంటే 70,000 అన్నావు కదా, ఎందుకు తేలేకపోయావు? స్ట్రైట్ క్వశ్చన్ టు అచ్చెన్నాయుడు. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, శక్తిహీనుడా, 70,000 అనుకుని 32,000 గెలిచావు. నీ వల్ల టికెట్లు పొందిన వాళ్ళు 50,000తో గెలిచారు. లోపల మీకు చాలా కోపం ఉంది సార్, అర్థం అవుతుంది. బర్న్ అవుతున్నారు. ఏంటి నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అసలు? ఇండిపెండెంట్, స్వతంత్రుడే. ఇప్పుడు చూపెడతా ధర్మానికి, కృష్ణదాస్ కి ఏ ఓటింగ్ లేదు, వాడికి చెడ్డ పేరుంది. ఇంత రికార్డు, నా ట్రాక్ రికార్డ్ ఎందుకు చెప్పాను? 24లో జరిగిన ఎలక్షన్ డీటెయిల్స్ ఇవి ఎక్కడికి పోలే, అలాగానే ఉన్నాయి, నిక్షిప్తంగా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు శ్రీన్ గారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. ఇండిపెండెంట్ గానే నా పనిని ప్రారంభించాను. ప్రజల్లో తిరుగుతున్నాను, కార్యక్రమాలు చేస్తున్నాను. ఒకవైపు టెక్స్టైల్స్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. 27 వరకు ఇలా బిజీగా ఉంటాను బిజినెస్ లో. 28 నుంచి నా యుద్ధం ప్రారంభం అవుద్ది. 29లో ఎన్నికలు. ఇండిపెండెంట్ గా నా పోటీ ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా నా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. క్లారిటీ. స్క్రిప్ట్ రెడీ చేసుకుంటా. మనం లేట్ చేయను. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకేం ఉంటుంది. ఇంక 2 ధర్మాన ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ ని పెడతా, అడిగి దమ్ముంటే గెలవమనండి. కృష్ణదాస్ మీద కూడా క్యాండిడేట్ ని పెడతా. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పెడుతున్నా. నా టీం శ్రీకాకుళంలో రచ్చ చేసేస్తాను. ఇక్కడ గెలిపోవటం కాదు, నాకు పబ్లిక్ లేరు, ప్రజలు లేరు, నా గౌరవం లేదని కదా కొట్టారు. ఆ గౌరవం ఏంటో, ప్రజల మద్దతు ఏంటో రానున్న ఎన్నికల్లో చూపెడతా, కాసుకోండి. కాదు, మొహాన్ని బొట్టు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని సౌమ్యంగా కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సౌమ్యులు గారని ఇప్పుడే అర్థమైంది నాకు. అంటే ఇలా మీరు జనరల్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వలేదు. బికాస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ. మీరు ఇచ్చింది తక్కువ, మరి మీరే అన్ని కలిగారు కాబట్టి నా ఫ్యాక్ట్స్ మీకే చెప్పాను నేను క్లారిటీగా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ దట్. కానీ ఇక్కడ నాకు ఒక ఇవాల్టి వరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఒక 15 రోజుల క్రితం నేను మాధురి గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఈ టాపిక్ మీద, ఐ మీన్ బిగ్ బాస్ టాపిక్ మీద తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ నాకు చెప్పారు ఏంటంటే, అడిగాను ఏంటి పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ అంటే, గిట్టన్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారండి, అందులో ఏం లేదు. కానీ వన్ థింగ్ ఏంటంటే, శ్రీనివాస్ గారికి వేరే లీడింగ్ పార్టీస్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, టీడీపీ నుంచి మీకు పిలుపు రావడం నిజమేనా? కొంతమంది నాకు చెప్పారు, మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్లో కలవాలి, ఇలా ఉంది, మీకు ఇక్కడ నుంచి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, రండి సార్ టీడీపీకి అన్నారు. అలాగే జన్సన్ ఎవరో చెప్పారు. ఇవన్నీ చెప్తే నాకేమనిపించిందంటే, చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను, అంటే విమర్శించాను, లోకేష్ గారిని విమర్శించాను. ఇప్పుడు ఎలా పొగడాలి ఇదే నోరుతో? పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను, మరి ఇదే నోరుతో ఇప్పుడు ఎలా పొగడమంటారు? నాకు అది చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను, ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు? నాకు ఎందుకు ఈ తలకాయ నొప్పులు? నేను చేయలేను. అదే దువ్వాడ శ్రీనివాస్, అదే నా క్రెడిబిలిటీ. ఎవడేమనుకొని నాకు అనవసరం. ఇష్టానుసారం ట్రోల్స్ పెడతారు, తెలియనోడు ఏదో పెడతాడు. ఇప్పుడు కూడా నేను అలాంటి స్వార్థపరుణ్ణి అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో, మీరు లోకేష్ పొగిడేరట, పొగటమేటయ్యా, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా. మీ కో పొలిటీషియన్స్ చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు. ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో, కూటమి మెంబర్స్ని తిడుతున్నారో, వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా, ఇంకోటి అయితే నేను మాట్లాడను. కానీ కాకపోతే ఏంటంటే, మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగిడారు అన్న, మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే పీపుల్ ఏంటంటే అదొకటే చూస్తున్నారు, దానికి ముందేం జరిగింది అక్కడ ఆ ప్రోగ్రామ్. ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా, లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే, లోకేష్ అయితేనే కరెక్ట్ అని అన్నాం. అంతేగాని 29 వరకు లోకేష్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మాధురి అని చూపించారు. కానీ మొత్తం ఇంటర్వ్యూ వింటే అసలు కథ అర్థం అవుతుంది. సినిమా ఆఖరిలోకి వెళ్తే హీరో కొడుతుంటాడు విలన్ని, మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కొట్టేస్తున్నాడని. సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా 2 తన్నాలే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి, అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి, శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి, అప్పుడేం చేస్తారు? జగన్ అన్నమాట నేను ఎప్పుడు కాదనలేను, నేను అభిమాని కదా.
కానీ ఆయన కలగాని ఇబ్బంది పెట్టలేను. ఆయనకి ఇప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి, ఒకవైపు అక్కడున్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు. నా మాటని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తాడు, నన్ను వదులుకోడు. ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను. ఆయన గెలాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. అన్న ఇంటెన్షన్ ఉంటే వాళ్ళనే కన్విన్స్ చేయొచ్చు కదా. జగన్ గారు చేశారు కన్విన్స్ చేశారు. ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు, సీని వీళ్ళందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారని. అక్కడికి 3 నెలల ముందు నాకు చెప్పారు, వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి. నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు, అది ఏదో సెటిల్ చేసుకో, కొంచెం అది కోల్ చేసుకో అని అన్నారు అని అడ్వైస్ చేశారు. అక్కడికి 3 నెలల తర్వాత సస్పెండ్ చేశారు. సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాధురి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా? ఎందుకంటే ఈ రీజన్ చూపించే నన్ను ఇలా చేశారు అని. నాకు ఇవన్నీ తెలియనువా, ఏం జరుగుతుందో నాకు తెలియదా? ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా 4 గోళ్ల మధ్య ఉండుంటే, మా ఇంటి పంచాయతీ, అసలు ఇవన్నీ జరుగుండేవి కావు. 4 గోళ్ల మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డ్యామేజెస్ జరుగుతాయని. ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు చూసారా, ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు. పాపం 3 సార్లు చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్. నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు, నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటాను. బికాజ్ ఏంటంటే పార్టీ వరకు ఓకే, కార్యకర్తలకు సంబంధించి ఓకే, కానీ ఇక్కడ భార్యని 2 పిల్లల్ని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల చాలా కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్. అదే విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే నేను అంటున్నాను కదా, మీరు ఇప్పుడు పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? నేను ఆయన్ని విమర్శించాలి. నేను విమర్శించగలనా? అంటే పార్టీ కాదు ఇక్కడ ముఖ్యం, ఆయనతో ఉన్న స్పెషల్ బాండింగ్, వ్యక్తిత్వం, క్యారెక్టర్ బాండింగ్. విమర్శిస్తే నేను మనిషినేనా? మనిషినే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.